గాజుల రామారం 125 డివిజన్ కైలాష్ హిల్స్ కాలనీ నందు 30 లక్షల రూపాయల వ్యయంతో అతి సుందరంగా నిర్మించిన పార్కును ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ సంఘం సభ్యులకు కాలనీ వాసులు పూర్తి సహాయ సహకారాలు అందించినప్పుడు కాలనీ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాలనీ మౌలిక వసతుల కల్పనకు రానున్నటువంటి రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా కైలాష్ హిల్స్ కాలనీ అన్యక్రాంతం కాకుండా నాడు దివంగత నేత మాజీ మున్సిపల్ చైర్మన్ కేఎం పాండు చేసిన కృషి నేడు కాలనీ పార్క్ కబ్జాలకు కాకుండా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేపట్టిన చర్యలు వారిరువురితో కాలనీ వాసులకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శాలువలతో ఘనంగా సత్కరించారు. పండుగ పోతుంది ఇప్పుడే అనుకుంటున్నాను చాలా మటుకి డ్రైనేజ్ మనకి అన్ని కూడా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడికి. అది కాకుండా కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ మనం ముందు మార్చుకోవడం ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఇంకా భవిష్యత్తులో వస్తాయి. వాటి అన్నింటినీ కూడా కలిసికట్టుగా ఉండి పరిష్కరించే ప్రయత్నం మనం చేద్దామని చెప్పి సభకు మనం చేస్తా ఉన్నాను. మరి ఎమ్మెల్యే గారికి మరి నా తోటి సహచరుడు అశోక్ గారు, మనకు గెస్ట్గా వచ్చిన బాలరాజు గారు, మిగతా వారి ఈ 32 ఎకరాల 10 గుంటలు మనకు దక్కిందంటే కేఎం పాండు గారి వల్లనే దక్కింది. ఆ అన్న లేకపోతే మేము అగాధమైపోదు. మొత్తం 32 ఎకరాలు పోయేది. అది అట్లా చేసే రిజిస్ట్రేషన్ కూడా జీపీ అని చెప్పి ఎవరు చేయలేదు. అది ఎప్పటికీ ఎల్లకాలం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. మంచి శుభదినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం చాలా రోజుల నుంచి. ఎప్పుడు పార్కు అయిపోతుందా, ఎప్పుడు ఈ పచ్చదనం కనబడుతుందా అందరికీ అనేది మాకు ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ద్వారా నెరవేరింది. పిలవగానే వచ్చి ముఖ్య అతిథిగా మన యంగ్ డైనమిక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి వివేకానంద గారికి స్వాగతం పలుకుతూ, మళ్ళీ మన బాలరాజు గారు తోటి నడుస్తుంది ఈ కార్యక్రమం. అప్పుడు మేము కోర్టులో కొట్లాడి దాంట్లో గజెట్లో మన లేఅవుట్లోనే ఈ పార్కు మా పాండు గారు, మా అన్నగారు ఆయన ఇచ్చిన ఆదరాభాలతో ఆ ధైర్యంతో ముందుకెళ్ళి ఈ యొక్క మొత్తం 32 ఎకరాల 10 గుంటల లేఅవుట్ను కాపాడుకున్నాం మేము. కేపీ వివేకానంద గారు దేశం నుంచి అశోక్ అన్నను, మనోహరరావు గారు చాలా కష్టపడ్డారు. కాలనీ డెవలప్మెంట్కి రాత్రి పగళ్ళు కష్టపడ్డారు. ఈ పార్కును కాపాడడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడి దీన్ని కాపాడారు. ఇప్పుడు కొంతమంది వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నాం. ఏదైనా చేయండి, సెకండ్ పార్క్ ఉంది, సెకండ్ పార్క్ వచ్చి చేయండి, మేము వద్దనట్లేదు. ఆల్రెడీ దీన్ని శాంక్షన్ చేసిన దానికి మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నాం. అది కొంచెం ఆపాల్సింది కూర్చున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోడ్స్, డ్రైనేజ్ ఆ ప్రాబ్లం ఉంది. దాని గురించి అందరం కలిసి వెళ్తాం. ఎవరికి భగవాన్ కాదు, అందరం కలిసి మెలిసి ముందుకెళ్తాం. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. పార్క్ ప్రారంభోత్సవానికి శంకుస్థాపన వహిస్తున్నటువంటి కాలనీ అధ్యక్షులు యాదయ్య గారు, నాయకులు, ఉద్యమ నాయకుడు కస్తూరి బాలాజీ గారు, డివిజన్ అధ్యక్షుడు విజయరామరెడ్డి గారు, అదేవిధంగా మనం నెట్వర్క్ కూడా మన గవర్నమెంట్ లీడర్గా పనిచేసినటువంటి కమలాకర్ గారు, అదేవిధంగా కాలనీ పెద్దలు మన సలహాదారులు కాలనీ ముందు సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
చాలా సంతోషం. ఈ పార్క్, ఈ కాలనీ యొక్క చరిత్ర గురించి పెద్దలు అశోక్ అంకుల్ గారు కానీ మనోహర్ అంకుల్ కానీ ఇప్పుడు కాదు 2001-2 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి అంతకుముందు 10 సంవత్సరాలు ఈ కాలనీ యొక్క ప్రాబ్లమ్స్, లిటిగేషన్స్, లీగల్ ఇష్యూస్ గురించి చాలా అంటే చాలా కష్టపడ్డది నేను కళ్ళలో చూసిన సంగతి నాకు బాగా తెలుసు. మరి కాలనీలో తెలుసు మీ అందరికీ చాలా చోట్ల, ఇక్కడ కాదు వసంత నగర్ లాంటి ప్రాంతంలో కూడా ఐడికల్ వసంత నగర్ ఉంది, అక్కడ హైదర్ నగర్ కానీ అలాంటి అనేక ప్రాంతాల్లో మన హైదరాబాద్ నగర శివార్లలో 30 సంవత్సరాల క్రితం అప్పుడు అందరుగా చాలా మట్టికి పట్టదారులు లేఅవుట్ చేసుకోవాలి, లేఅవుట్ చేసి అమ్మాలా, ప్లాట్ అమ్మిన తర్వాత సరే భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటామని ఎవరు ఇల్లు కట్టుకోరు. మళ్ళీ ఆ లేఅవుట్ అంతా కూడా చిందరవందనం చేసేసి లేఅవుట్ అంతా చేసి మళ్ళీ ఇంకో కొత్త లేఅవుట్ చేసి మళ్ళీ ప్లాట్లు అమ్మాలా. ఈ రకమైనటువంటి అనేక న్యాయపరమైనటువంటి చుక్కులతో చాలా మంది రూపాయి కష్టపడి కొంటున్న ప్లాట్లని ఇప్పటి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి చాలా చోట్ల చూస్తూ ఉన్నాను. బోరంపేట గ్రామం పరిధిలో కూడా సేమ్ ఇదే ఇష్యూ ఉన్నది. అక్కడ కూడా పెద్ద లేవు, చాలా పెద్ద లేవులు అయితే 200 ఎకరాలు లేవు అయితే. అలా చాలా ప్లేస్లలో చాలా జగల ఈ ఇష్యూ చూస్తూ ఉన్నాం. అదే రకమైనటువంటి సమస్య సృష్టించాలని చెప్పి ఇక్కడ స్థానికంగా చాలా ఇబ్బంది పెట్టినా, చాలా ప్రయత్నం చేసినా వాటన్నింటినీ కూడా ఇక్కడ కూడా వారికి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా కాపాడుకుంటూ మరి 2004 నుంచి కూడా మన పెద్దలు చెప్పినట్టు మరి లేఅవుట్ అంతా అయిన తర్వాత ఈ స్థలంని మేము అమ్మలేదు అని చెప్పి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ దీని లోకావస్థ తీసుకుపోయి స్టాంప్ వేసుకొని ఈ పార్కును కూడా దాంట్లో మెన్షన్ చేయించి అన్ని కూడా రోజు లీగలైజ్ చేసుకున్నాం. కాబట్టి మీరు చక్కగా ఇక్కడ మంచి వాతావరణంలో ఇంత పెద్ద పార్కుని కాపాడుకొని మనం మాట్లాడుకుంటామంటే ఆ రోజు మనవారు చేసినటువంటి కృషి అని చెప్పక తప్పదు. అదే రోజు మనోహర్ కానీ అశోక్ అంకుల్ కానీ కొంచెము ఏమిటి మనకేమైతే ఎందులో తీసుకుని పోదామంటే ఒక 1000 గజాలు అశోక్ అంకుల్ ఉంటే 1000 గజాలు మనోహర్ గారు ఉంటుంటాయి.